సార్ నాగేశ్వర్ గారు మోడీ గారి రాజమండ్రి సభలో స్పీచ్ మనం ఒకసారి చూస్తే చంద్రబాబు పాలనలో ఏపీ ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఆయన బర్బాద్ చేశాడు, నాశనం చేశాడు అనేది మోడీ గారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వెనకాల అంతరార్థం ఏంటి? బహుశా చిలకలూరిపేట సభలో ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు పొగడలే. సో ఒకటే మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అని ఒకటే మాట అన్నాడు. చంద్రబాబు పాలన గురించి కనీసమైన సర్టిఫికెట్ కూడా చిలకలూరిపేట సభలో, అది ఈ అలయన్స్ కుదిరినాక జరిగిన మొదటి సభ, ఆ సభలో మాట్లాడలేదు. దానిపైన అనేక విమర్శలు వచ్చాయి, అనేక అనుమానాలు కూడా వచ్చాయి. ఏంటి అసలు మోడీ చంద్రబాబు ఎండార్స్ చేయడా? ఈలోగా ఇటీవల జాయింట్ మేనిఫెస్టో కూడా బీజేపీ అంగీకరించలేదు. సో మోడీ ఫోటో లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ ఆ మేనిఫెస్టోని ముట్టుకోతానికి కూడా వెనకాడాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తోంది, ఎక్కడో చోట అలయన్స్లో అనుమానాలు రేకెత్తిస్తోంది అని బహుశా చర్చించుండాలి. అందుకే రాజమండ్రి సభలో మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు పాలనలో టాప్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి బర్బాద్ చేశాడు, నాశనం చేశాడు 5 ఏళ్లలో అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని మోడీ విమర్శించాడు. అది మోడీ ఇష్టం, దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే, మోడీ చెప్పాల్సిన పొలిటికల్ పాయింట్, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, నాకన్నా అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నాకన్నా సీనియరు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అనేవాడు నేను మోడీ కన్నా సీనియర్ అని. సో దానిపైన సటార్ విసురుతూ నరేంద్ర మోడీ ఓ మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అన్నాడు. ఇది 5 ఏళ్ల క్రితం మోడీ అన్నమాట. చంద్రబాబు దోచుకోవడంలో చంద్రబాబు ఇక చాలా అన్నాడు. అది మీకు ఆంధ్రప్రదేశ్ కలల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్, సప్నం కో చూర్ చూర్ కర్నే మే సీనియర్ హై అన్నాడు. ఇప్పుడు ఏమో చంద్రబాబు పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో టాప్లో ఉంది అన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు పాలన, మోడీ విమర్శ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలన లేదు, జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పాలన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నాలను కళల్ని చెదరగొడితే, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మధ్యలో పాలించలే కదా, అదే పాలనకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నాడు ఎందుకు విమర్శించాడు, నేడు ఎందుకు పోగొడుతున్నాడు? మోడీ నాడు నేడుపై తేడాలో మోడీ సమాధానం చెప్పాలి. మీకు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా ఉంది, మీకు ఎక్కడ ఆ వీడియో నా దగ్గర ఉంది, ఇప్పుడు మీరు అది మాట్లాడుతుంటే ఓపెన్ చేశాను, ఒక్కసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం. आप सीनियर हैं, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है. आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. आप सीनियर हैं आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में. आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में. అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల్ని చూర్ చూర్ చేయడంలో మీరు సీనియర్ అన్నాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎండింగ్లో, ఇప్పుడు అదే పాలనలో టాప్ ఉంది అన్నాడు. మరి మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా, నేను ఆ రోజు పొరపాటున అన్నాను చంద్రబాబు నాయుడు గురించి, అందువల్ల ఇప్పుడే మళ్ళీ తెలుసుకున్నాను చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అని చెప్పాలి. కానీ అదేమీ చెప్పకుండా మీ ఇష్టం అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటే, అప్పుడు అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇంకొకటే కాదు, వాళ్ళు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు సీనియర్, మిత్రపక్షాలను మార్చడంలో సీనియర్, కరెక్టే కదా. అప్పుడు బీజేపీతో ఉండి కాంగ్రెస్తో కొద్ది క్లోజ్ అవుతున్న సమయంలో మోడీ విమర్శ చేశాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చాడు అని మీకే అభ్యంతరాలు. ఇప్పుడు సీనియర్, మామకు వెన్నుపోటు పోటీల్లో సీనియర్ అన్నాడు. అక్కడికి చూడండి మీరు, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒకసారి తిట్టి మళ్ళీ ఒడిలో కూర్చోవడంలో సీనియర్ అన్నాడు. ఏక్ బార్ గాలి దేతే और एक बार గోదీ మే బైఠతే అని. అంటే ఇప్పటికి కూడా అది వర్తిస్తుంది. ఇదే మోడీని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు,
భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు అన్నాడు. నాకు ఇంకా గుర్తు, ఐ ఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐ ఆమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడు మోడీని. సో ఇంత అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మోడీ విశ్వగురు, మోడీ గొప్ప శక్తి అని చంద్రబాబు అంటున్నాడు. కరెక్ట్గా అదే మోడీ ప్రస్తావిస్తున్నాడు, నువ్వు ఒకసారి తిడుతావు ఒకసారి ఒడిలో కూర్చుంటావని. సో ఒకసారి తిట్టి ఒకసారి ఒడిలో కూర్చుంటున్నావు అని చంద్రబాబును ఆ విషయంలో నువ్వు సీనియర్ అన్నాడు. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మోడీ కూడా అదే పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విమర్శ అయితే మోడీ చేశాడో, ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు తిట్టావు, ఇప్పుడు 2024 ఎన్నికల ముందు పొగుడుతున్నావు. తేడా ఏంటి? అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ అంటే మీరు మీరు ఒకసారి తిట్టుకుంటారు, మీరు తిట్టుకున్నప్పుడు మేము తాళీ బజావ్ అనాలి, మళ్ళీ మీరు విమర్శించుకుంటారు మళ్ళీ మేము తాళీ బజావ్ అనాలి, అనకపోతే మేము చాలా కండువాళ్ళు మార్చుకున్న వాళ్ళం అవుతాం, మేము అన్నీ తప్పుడు పనులు చేసిన వాళ్ళు అవుతాం. అంటే మీరు తిట్టినప్పుడు మేము తిట్టాలి, మీరు మెచ్చుకున్నప్పుడు మేము మెచ్చుకోవాలి. అది ఎప్పుడో పాత ప్రేమనగర్ సినిమాలో ఉంది, నేను లేచాను ఈ లోకం నిద్రపోయింది అన్నట్టు ఉంటుంది. అంటే అది అట్లా దానికి విరుగుడు, నీవు లేచినప్పుడు నేను లేవాలి, నువ్వు నిద్రపోయినప్పుడు నేను నిద్రపోవాలంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరు విమర్శించుకున్నప్పుడు అప్పుడు రైట్ అనాలి, వీళ్ళిద్దరు మెచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు రైట్ అనాలి. అంటే ఈ ఇండిపెండెంట్గా ఎవరు ఆలోచించరా? అందువల్ల మోదీ సమాధానం చెప్పాలి. మీరు 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ కళలు చెదిరిపోయాయి, చూరు ముక్కలయ్యాయి అన్నారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పాలన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నారు. రెండిట్లో ఏది నిజమో చెప్పండి. ఏ బి లేదు, సి 2 బోత్, డి ఇదేవి కావు. చెప్పండి మోడీజీ. ఇద్దరు గజనీలు ఎవరు? మర్చిపోయింది ఎవరు? నిజంగా అప్పుడు మాట్లాడింది వాళ్ళు మర్చిపోయారా లేకపోతే జనం మర్చిపోయారు అనుకుంటున్నారు? ఏనా మర్చిపోయారు అనుకుంటున్నారు, కానీ సోషల్ మీడియాలో మర్చిపోరు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు తీశారు కదా. ఇది గూగుల్లో కొడితే యూట్యూబ్లో కొడితే ఎక్కడైనా వచ్చేది కదా. యూ కాంట్ చేంజ్. ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడింది 3 ఏళ్ళదైనా 4 ఏళ్ళదైనా మీకు బయటకు వస్తుంది. 4-7 అని పెట్టుకుని 2 వీడియోలు పెట్టి అందువల్ల ఇదేమి ఆశ్చర్యం కాదు. నేను అనేది ఏంటంటే మీరు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ వాట్ ఈజ్ అకౌంటబిలిటీ? ఇదే చంద్రబాబు నాయుడును మీరు తెలుగు ప్రజల కళల్ని ముక్కలు చేసిన చూర్ చేసినటువంటి వారిని మీరే అని ఇప్పుడు మళ్ళీ అదే పాలన, కొత్త పాలన ఏం లేదు, ఈ 5 ఏళ్ళు మళ్ళీ లేదు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన. సో మీరు ఎలా అంటారు? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరే 2 రకాల మార్కులు వేస్తారా? అంటే ఒక పేపర్ మీకు దిద్దడానికి ఇస్తే ఒకసారి 0 వేసి మళ్ళీ ఒకసారి 100 వేస్తారా? అది ఎట్లా సాధ్యమవుతుంది? 0, 10, 50 53 వేయచ్చు సెకండ్ వాల్యుయేషన్లో. ఒక వాల్యుయేషన్ 2018లో అదే పేపర్ దిద్దారు, 0 వేశారు. 2024లో అదే పేపర్ దిద్దుతున్నారు, 100 మార్కులు ఇస్తున్నారు. సో ఇలా దిద్దేవాడు లోపమా, రాసిన వాడు లోపమా చెప్పండి.